నమస్తే. వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. ప్రతి ఒక్కరి జీవితంలో వారికి ఏదన్నా ప్రమాదాలు కానివ్వండి, గండాలు కానివ్వండి, ఇలాంటి శత్రు బాధలు కలగడానికి అవకాశం ఉందా? లేదా? ఒకవేళ ఉంటే అవి ఎప్పుడు సంభవించవచ్చు అని తెలుసుకోవాలని ఉంటుంది. అలానే తెలుసుకొని దానికి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని ఉంటుంది. అయితే ఒక వ్యక్తి జన్మజాతకం చూసి మనం ఇవన్నీ ముందే తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవడం ద్వారా దానికి తగిన పరిహారాలు చేసుకోవచ్చు. అలానే తగిన జాగ్రత్తలు కూడా మనం తీసుకోవచ్చు. ఈ వీడియోలో నేను మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఒక వ్యక్తి జన్మజాతకం చూసిన వెంటనే ఆ వ్యక్తి జీవితంలో ఇలాంటి వాటిలకి అవకాశాలు ఉన్నాయా? అంటే ఇలాంటి ప్రమాదాలు, గండాలు, శత్రుబాధలు కలగడానికి అవకాశం ఉందా? లేదా? ఒకవేళ ఉంటే అది ఎప్పుడు సంభవించవచ్చు అన్నది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అలానే దీని ద్వారా ఎక్కువ మందికి మనం మేలు చేయవచ్చు. ఇది తెలుసుకోవడానికి మనం జన్మజాతకంలో ముఖ్యంగా 6, 8, 12 స్థానాలు అంటే లగ్నాత్ షష్టమము, అష్టమము అలానే ద్వాదశ స్థానాలను మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం షష్టమము అంటే 6వ ఇల్లు మనకు శత్రు, రోగ, రుణ విపత్తులను సూచిస్తుంది. అలానే అష్టమం ఆయుష్స్థానము, అలానే అపనిందలు, విపరీతమైనటువంటి అవమానాలు ఇలాంటివి సూచిస్తుంది. అలానే ద్వాదశం అంటే 12వ ఇల్లు ఒక వ్యక్తి జాతకంలో వ్యయస్థానము అంటే మానవుడు వ్యయమగు అంటే అక్కడ కూడా మనకు మరణాలు కానివ్వండి, అలానే ఏదైనా సడన్ లాసెస్ కానివ్వండి, వారు చేసిన పని అంటే వారు పడ్డ కష్టమంతా వృధా అవడం కానివ్వండి, ఇలాంటి వర్స్ట్ సిచ్యువేషన్స్ అన్నీ మనం ఈ 12వ ఇంట్లో గమనించవచ్చు. ఈ వీడియోలో పరిహారాలు ఫలించాలి అంటే ఏ విధంగా మనం పరిహారాలు చేయాలి, ఎలాంటి ఖర్చు లేకుండా చాలా తేలికగా మనం పరిహారాలు ఎలా చేయొచ్చు, అలానే ఆ పరిహారాలు కూడా మనం లాజికల్‌గా చేయడం ద్వారా వాటి నుంచి ఎలా మనం ఉపశమనం పొందవచ్చు, ఈ విషయాలు కూడా నేను చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఇలాంటివి ఎప్పుడు సంభవించవచ్చు అని తెలుసుకోవడానికి మనం ఆ స్థానాలలో ఉన్నటువంటి పాపగ్రహాలు అంటే జన్మ లగ్నాత్ పాపగ్రహాలు అక్కడ ఉన్నాయా లేదా అన్నది గుర్తించుకోవాలి. గుర్తించిన తర్వాత ఆ గ్రహ దశలు ఎప్పుడు వస్తున్నాయి? లేదా బలంగా ఉన్నటువంటి పాపగ్రహం యొక్క అంతర్దశ ఎప్పుడు వస్తుంది అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఒక వ్యక్తి జీవితంలో ఏమి ఉంది, ఏమి లేదు అన్నది అంటే ఎంత సుఖం ఉంది, ఎంత దుఃఖం ఉన్నది అన్నది మనం ఆ జన్మ లగ్నాన్ని చూసి మనం తెలుసుకుంటాం. అంటే జన్మ లగ్న కుండలి చూసి మనం తెలుసుకుంటాం. అలానే అది ఎప్పుడు అంటే ఎప్పుడు ఇది కలుగుతుంది, ఎప్పుడు సంభవిస్తుంది, ఎప్పుడు అనే ప్రశ్న వచ్చినప్పుడు ముఖ్యంగా మనం దశలు అలానే గోచారం కూడా చూడవలసి ఉంటుంది. ఆ పాపగ్రహ దశలు ఎప్పుడు వస్తున్నాయి, ఆ స్థానాలలో ఉన్నటువంటి పాపగ్రహాలు ఎవరు, అవి గుర్తించి ఆ దశ వచ్చే లోపు పరిహారాలు చేసుకోవడం, లేదా ఎటువంటి సమస్యలు వస్తాయో దానికి తగినట్లుగా జాగ్రత్త పడడం అన్నది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా దుర్మరణాలు కానివ్వండి, తీవ్రమైనటువంటి సిట్యుయేషన్స్ ఎదుర్కోవడానికి ఈ అష్టమము అలానే ద్వాదశంలో ఉన్నటువంటి గ్రహాల దశలు మనం గమనించాల్సి ఉంటుంది. ఆ గ్రహాలు అంటే అవి ఉన్నటువంటి ఇంటి గృహ కారకత్వాలు కానివ్వండి, అలానే ఆ గ్రహ కారకత్వాలతో కానివ్వండి, అలాంటి విపత్తులు సంభవించడానికి అవకాశాలు ఉంటాయి. దానితో పాటు ముఖ్యంగా వాహన గండాలు, అలానే ప్రమాదాలు జరగడానికి చతుర్థ స్థానాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే చతుర్థము గృహస్థానము, అలానే వాహన స్థానము, దానితో పాటు అన్ని వస్తువులు ఉండే స్థానము చతుర్థం కాబట్టి, ఆ చతుర్థంలో ఉన్నటువంటి ఒకవేళ చతుర్థంలో పాపగ్రహాలు ఉన్నట్లయితే దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా అంటే చతుర్థ స్థానంలో ఒకవేళ శుక్రుడు అంటే వాహన కారకుడైనటువంటి శుక్రుడు పాపిగా అంటే జన్మలగ్న పాపగ్రహంగా బలంగా ఉన్నట్లయితే వాహన గండాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలానే ఈ నీటికి గాలికి కారకుడైనటువంటి చంద్రుడు బలంగా పాపిగా చతుర్థంలో ఉన్న నీటి గండాలు ఇలాంటివి చూడడానికి అవకాశాలు ఉంటాయి. అలానే మనకు కుజుడు చతుర్థంలో ఉన్న పైనుండి కిందకు పడడం అంటే కాళ్ళు చేతులు విరగడం ఇలాంటివి ఇంకా బలంగా ఎక్కువగా అంటే ఆ కుజుడి బలం ఇంకా ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఆ ఫలితాలు చూడడానికి అవకాశాలు ఉంటాయి. అలానే సూర్యుడు చూడండి, అగ్నికి కారకుడైనటువంటి హీట్ కారకుడైనటువంటి సూర్యుడు చతుర్థంలో పాపిగా బలంగా ఉన్నట్లయితే అగ్ని ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా నేను ఏదైతే మీకు ఎగ్జాంపుల్స్ చెప్పానో ఈ గ్రహాలు ఆ జన్మలగ్నాత్ ఆ వ్యక్తి యొక్క జన్మలగ్నాత్ శుభగ్రహాల లేదా పాపగ్రహాల అన్నది తెలుసుకోవాల్సి ఉంటుంది. డిఫాల్ట్గా కొన్ని గ్రహాలు శుభగ్రహాలు, కొన్ని గ్రహాలు పాపగ్రహాలుగా ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరి జాతకం ఒక విధంగా ఉండదు.
కాబట్టి వారి జన్మ లగ్న అవి శుభగ్రహాల పాపగ్రహాల అన్నది ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఫలితాలు చెప్పే ముందు మనం సూక్ష్మంగా ఆ జాతకాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. అంటే ఈ పాపగ్రహాలు అన్ని లగ్నాలకు అంటే షష్టమాధిపతి, అష్టమాధిపతి అలానే వ్యయాధిపతి ప్రతి లగ్నానికి పాపగ్రహాలు అయి ఉండరు. కాబట్టి ఆ అధిపతులను కూడా మనం గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కర్కాటక లగ్నం తీసుకున్నట్లయితే కర్కాటక లగ్నానికి షష్టమాధిపతి అయినటువంటి గురువుకి నవమ కోణాధిపత్యం రావడం వల్ల ఆ లగ్నానికి ఆ కర్కాటక లగ్నానికి షష్టమాధిపత్య దోషం అన్నది ఉండదు. ఎందుకంటే గురువుకి ఆల్రెడీ నవమ కోణాధిపత్యం వచ్చింది కాబట్టి. అలానే మకర లగ్నం చూసినా మనం మకర లగ్నానికి నవమాధిపతి అయినటువంటి బుధుడికి షష్టమాధిపత్యం వస్తుంది. కాబట్టి ఈ మకర లగ్నానికి కూడా షష్టమాధిపత్య దోషం ఉండదు. అలానే కన్యా లగ్నం తీసుకున్న పంచమాధిపతి అయినటువంటి శని మనకు షష్టమాధిపతి అవుతారు. దాంతోపాటు మనం వృశ్చిక లగ్నం తీసుకున్న లగ్నాధిపతి అయినటువంటి కుజుడు మనకి షష్టమాధిపతి అవ్వడం, అలానే వృషభ లగ్నం తీసుకున్న మనకి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడే షష్టమాధిపతి అవుతారు. కాబట్టి ఈ లగ్నాలకు షష్టమాధిపత్య దోషం ఉండదు. ఈ లగ్నాల జాతకం పరిశీలించేటప్పుడు ఈ అధిపతులను గమనించి మనం ఫలితాలు చెప్పాల్సి ఉంటుంది. దానితో పాటు సప్తమాధిపతిని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. సప్తమాధిపతి ప్రతి లగ్నానికి స్థిర పాపగ్రహం అవుతారు. సో ఫలితాల విషయానికి వెళ్ళినట్లయితే ఎవరికైతే సప్తమంలో పాపగ్రహాలు ఉంటాయో అంటే శుభగ్రహ వీక్షణ లేకుండా శుభగ్రహ సమ్మేళనం లేకుండా బలంగా పాపగ్రహాలు ఉంటాయో వారి ఇంట్లో ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే వారు ఉండడం, వారి వల్ల వీరు మనశ్శాంతి కోల్పోవడం, వారికి వీరు ఎక్కువగా సేవలు చేయాల్సి రావడం, వారి వల్ల ఎక్కువగా బాధలు పడడం ఇలాంటి అవకాశాలు కూడా ఉంటాయి. అలానే అష్టమాధిపత్య దోషం లేని లగ్నాల విషయానికి వస్తే మనకు మేష లగ్నానికి అష్టమాధిపత్య దోషం ఉండదు. ఎందుకంటే లగ్నాధిపతి అయినటువంటి కుజుడే అష్టమాధిపతి అవుతారు. అలానే తులా లగ్నానికి అష్టమాధిపత్య దోషం ఉండదు. లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు మనకి అష్టమాధిపతి అవుతారు. అలానే మిథున లగ్నం చూసుకున్నా మనకు నవమాధిపతి అయినటువంటి శనికే అష్టమాధిపత్యం రావడం వల్ల ఈ మిథున లగ్నానికి కూడా అష్టమాధిపత్య దోషం ఉండదు. అలానే సింహ లగ్నం చూసుకున్నా పంచమాధిపతి అయినటువంటి గురువుకు అష్టమాధిపత్యం అంటే పంచమ కోణాధిపతి అయినటువంటి గురువుకే అష్టమాధిపత్యం రావడం వల్ల ఈ లగ్నానికి కూడా ఈ అష్టమాధిపత్య దోషం అన్నది ఉండదు. అలానే కుంభ లగ్నం చూసుకున్నా మనకు పంచమాధిపతి అయినటువంటి బుధుడికి అష్టమాధిపత్యం వస్తుంది. కాబట్టి ఈ కుంభ లగ్నానికి కూడా అష్టమాధిపత్య దోషం అన్నది ఉండదు. ఈ లగ్న జాతకాలు మనం పరిశీలించేటప్పుడు ఈ విషయాలను మనం గమనించి ఫలితాలు చెప్పవలసి ఉంటుంది. అలానే మనకు వ్యయాధిపత్య దోషం లేని లగ్నాలు కూడా గమనించాల్సి ఉంటుంది. మేష లగ్నానికి వ్యయాధిపతి నవమాధిపతి అయినటువంటి గురువు అవడం వల్ల ఈ మేష లగ్నానికి వ్యయాధిపత్య దోషం ఉండదు. అలానే మిథున లగ్నానికి పంచమాధిపతి అయినటువంటి శుక్రుడే వ్యయాధిపతి అవడం వల్ల ఈ లగ్నానికి కూడా వ్యయాధిపత్య దోషం అన్నది ఉండదు. ఇక తులా లగ్నానికి నవమాధిపతి అయినటువంటి బుధుడికే వ్యయాధిపత్యం రావడం, అలానే ధనుర్ లగ్నానికి పంచమాధిపతి అయినటువంటి కుజుడుకు వ్యయాధిపత్యం రావడం, అలానే కుంభ లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి శనికి వ్యయాధిపత్యం రావడం. సో ఇలాంటి విషయాలు మనం గమనించి ఫలితాలు చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి ఆ భావం ఖాళీగా ఉండొచ్చు, అప్పుడు మనం ఆ భావాధిపతిని చూసి ఫలితాలు చెప్పాల్సి ఉంటుంది. సో అప్పుడు మీకు ఇది ఉపయోగపడుతుంది. ఇక ప్రతి ఒక్కరికి వచ్చే ప్రశ్న ఏంటి అంటే ఈ జ్యోతిష శాస్త్రంలో పరిహారాలు ఎలా చేయాలి అని. సో ఈ పరిహారాలు చేయడానికి మనం ముఖ్యంగా మన లగ్నాత్ పాపగ్రహాలు ఎవరో తెలుసుకోవాలి. ఎందుకంటే మనం శుభగ్రహాలకు పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఈ పాపగ్రహాలు అంటే అవి పాపగ్రహాలు కాదు, గత జన్మలో మనం పాపం చేయడం వల్ల ఈ జన్మలో పీడించడానికి వచ్చినటువంటి ఆ గ్రహాలు ఎవరో మనం తెలుసుకోవాలి. ఇక ముఖ్యంగా చేయవలసింది ఆ గ్రహ కారకత్వాలతోనే పరిహారాలు చేయాలి. అంటే ఏదో సంబంధం లేనిదే ఆ గ్రహం ఈ జన్మలో పాపగ్రహంగా వచ్చి పీడించట్లేదు కదా, అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితగా, అంటే ఏదో ఒక లింక్ ఉంది. అంటే గత జన్మలో మనం ఏదో ఒక మిస్టేక్ చేసాం, దానికి ఆ కారకత్వాలతోనే ఆ గ్రహం మనల్ని పీడించడానికి వచ్చింది. ఇక్కడ మనం కాబట్టి ఆ మెసేజ్ అన్నది ఆ గ్రహానికి రీచ్ అవ్వాలి. మనం పశ్చాత్తాపడుతున్నాము, మన ఇంటెన్షన్ తెలియాలి అంటే ఖచ్చితంగా ఆ గ్రహ కారకత్వాలతోనే మనం పరిహారాలు అన్నవి చేయాల్సి ఉంటుంది.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు పాపగ్రహంగా ఉండి బాధపడేవారు చంద్రగ్రహ కారకత్వాలతోనే పరిహారాలు చేయాల్సి ఉంటుంది. చంద్రుడు బాల్యకారకుడు, చంద్రుడు క్షీరం అంటే పాలకు కారకుడు, చంద్రుడు అన్నం అంటే బియ్యానికి కారకుడు. సో బియ్యం లేదా రైస్ మీల్స్ వేరే వాళ్ళకు మనం దానం చేయడం. అలానే ఈ చిన్న చిన్న పిల్లలు ఎవరైతే పోషణ లేకుండా బాధపడుతున్నారో వారికి మనం తగిన సహాయం చేయడం. అలానే ముఖ్యంగా చంద్రుడు మాతృకారకుడు. తల్లిని సేవించుకోవడం ద్వారా కూడా ఈ చంద్రగ్రహానికి పరిహారాలు మనం చేసుకోవచ్చు. అలానే మనకి శని వృద్ధులకు, వికలాంగులకు కారకత్వం వహిస్తారు. కాబట్టి వృద్ధులకు, వికలాంగులకు శక్తి కొలది మనం దానం చేయడం. వారి ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం గత జన్మలో ఏదో ఒక కర్మను చేసాం, దుష్కర్మను చేసాం. అక్కడ శాపాన్ని పొందాం. ఈ జన్మలో ఆశీర్వాదాన్ని పొందాలి. ఫండమెంటల్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం చేసే ప్రతి ఒక్క పరిహారం ఏదో నామకే వాస్తీ కాకుండా, ఏదో చేసామంటే చేసామన్నట్టు కాకుండా, అక్కడ మనకి నిజంగా అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ద్వారా మనం ఆ ఆశీర్వాదాన్ని పొందుతాం. ఏ గ్రహ కారకత్వాలతో అయితే మనం శాపాన్ని పొంది ఉన్నామో, అదే గ్రహ కారకత్వాలతో పరిహారాలు చేయడం ద్వారా ఆ గ్రహం యొక్క ఆశీర్వాదం పొందవచ్చు. దాని ద్వారా ఆ గ్రహ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ఈ పరిహారాలు చేయడానికి మనం వేలకు వేలు, లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పశ్చాత్తాప ధోరణితో వినయంగా మనం చేసినట్లయితే మంచి ఫలితాలు మనం పొందవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో చూడడం ద్వారా మీకు ఎంతో కొంత మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, జ్యోతిష శాస్త్రం నేర్చుకోవాలి అనుకునే వారికి ఇది ఉపయోగపడాలి అని. సో ఈ జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి అపోహలు లేకుండా మనం నిజమైన శాస్త్రాన్ని నేర్చుకొని ఒక 10 మందికి మేలు చేయాలని ఈ ఛానల్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. మన ఈ ఛానల్ని మీరు ఎక్కువ మందికి షేర్ చేయడము, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలానే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం ద్వారా ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలానే మీలో ఎవరైతే మీ పర్సనల్ కన్సల్టేషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో, మీరు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అలానే ఎవరైతే లాజికల్‌గా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.